హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు దిల్సేమున్ ఛానల్. ఈరోజు నేను మీకు కొరియాండర్ ఫ్లేవర్‌తో బేబీ కార్న్ బుల్లెట్స్‌ని ఈజీగా రెస్టారెంట్ స్టైల్‌లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి మరి. ఈ బేబీ కార్న్ బుల్లెట్స్ మనకి మంచూరియన్ టేస్ట్‌లా అనిపిస్తాయండి. కానీ వాటికన్నా సరే చాలా క్రిస్పీగా ఉంటాయి. అండ్ మనం మంచూరియాలో అయితే ఎక్కువ సాసెస్ అవి యాడ్ చేస్తాం కదండీ! ఇక్కడ అవేమీ యాడ్ చేయమనమాట. సో, చాలా ఈజీగా అండ్ హెల్తీగా ఉండే రెసిపీ అండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ ఇలా బౌల్‌లో వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ బాగా రోల్ బాయిల్ అయ్యాక పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోని 200 గ్రామ్స్ బేబీ కార్న్ తీసుకున్నాను నేను. సో, ఆ 200 గ్రామ్స్ కార్న్‌ని ఇందులో వేసేసుకోవాలి. కార్న్ మరీ ఎక్కువ సేపు కుక్ చేయకూడదండి. జస్ట్ 60% వరకు కుక్ అయితే సరిపోతుంది. సో, 60% వరకు కుక్ అయింది లేదా అని మనకి ఎలా డౌట్ క్లారిఫై చేసుకోవాలనంటే జస్ట్ ఫోర్క్‌తో ఇలా ప్రెస్ చేసి చూస్తే తెలుస్తుందండి. ఇవి కుక్ అయిపోయాయి. సో, వీటిని వాటర్ నుండి సెపరేట్ జేసేసి వేరే బౌల్‌లోకి కొంచెం కోల్డ్ వాటర్ తీసుకొని, కోల్డ్ వాటర్ అంటే జస్ట్ నార్మల్ వాటర్ అండి. నార్మల్ వాటర్‌లోకి వీటిని యాడ్ చేసుకోవాలనమాట. సో, అలా చేస్తే ఇవి ఎక్స్‌ట్రా కుక్ అవ్వకుండా ఉంటాయి. సో, హీట్ అనేది అక్కడితో తగ్గిపోతుంది. సో, చూడండి ఇలా బౌల్‌లోకి సెపరేట్‌గా వాటర్ తీసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇవి ఎక్స్‌ట్రా కుక్ అయిపోతే మనకి మెత్తగా వచ్చేస్తాయి. సో, అంత క్రిస్పీగా ఉండవు. సో, అందుకే నేను స్ట్రెస్ చేసి అన్ని సార్లు చెప్తున్నాను. నెక్స్ట్ వీటిని వాటర్‌లో నుండి తీసి బాగా డ్రై అయిపోనివ్వాలి. లేదంటే ఒక క్లాత్‌లో వేసి వాటర్ లేకుండా తుడుచుకున్నా సరే సరిపోతుంది. నెక్స్ట్ వీటిని నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా 1 ఇంచ్ గ్యాప్‌తో ఇలా స్లైసెస్‌లా క్రాస్‌గా కట్ చేసుకోవాలి. ఇలా సెపరేట్‌గా బౌల్ తీసుకొని 2 స్పూన్స్ మైదా, 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, హాఫ్ స్పూన్ సాల్ట్, కొత్తిమీర వేసుకోవాలి. నెక్స్ట్ మనం కట్ చేసుకున్న కార్న్ స్లైసెస్ ఉన్నాయి కదా! వాటన్నింటిని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. కొత్తిమీరని వీలైనంత స్మాల్ పీసెస్‌గా కట్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇన్ కేస్ సరిగ్గా కోట్ అవ్వలేదు అని అనిపిస్తే గనక జస్ట్ 1 ఆర్ 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చూడండి ఇలా ఈ కోటింగ్ ఈ పీసెస్‌కి బాగా పట్టాలి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి తీసుకోవాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ హీట్ చేసుకొని ఈ పీసెస్‌నన్నింటిని కూడా వన్ బై వన్ ఇందులోకి వేసేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటన్నింటిని అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. సో, ఇవి ఫ్రై అయిపోయాక వీటిని తీసేసి సెపరేట్‌గా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వేరే ప్యాన్‌లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 5 ఆర్ 6 గార్లిక్‌ని తీసుకొని ఇలా స్మాల్ పీసెస్‌లా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2-3 మిర్చిని కూడా తీసుకొని వాటిని కూడా ఇలా ముక్కల్లా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వీటన్నింటిని కూడా మనం హై ఫ్లేమ్ మీదనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే స్మోకీ స్మెల్ వచ్చి టేస్ట్ చాలా బావుంటుందనమాట. సో, ఇలా ఇవి ఫ్రై అయిపోయాక నెక్స్ట్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం కార్న్ పీసెస్‌లో సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోని 1 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ టొమాటో కెచప్ కూడా వేసుకొని మరొకసారి వీటన్నింటిని మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోనే స్మాల్ కప్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి వాటర్ ఇలా స్టిక్కీలా అవుతుంది కదా! సో, ఇప్పుడు కార్న్ పీసెస్‌ని యాడ్ చేసేసుకోవాలి. హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒక చెక్క నిమ్మరసాన్ని ఇలా బాగా పిండేసుకోవాలి. నెక్స్ట్ ఫైనల్‌గా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని బాగా టాస్ చేసుకోవాలి. కన్ఫామ్‌గా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ చేసేటప్పుడు మాత్రం స్టవ్ హై ఫ్లేమ్ మీదనే ఉండాలి. సో, చూడండి రెడీ అయిపోయింది కదా! మనకి క్రిస్పీ కార్న్ బుల్లెట్స్, బేబీ కార్న్ బుల్లెట్స్ రెడీ అయిపోయాయండి. రెస్టారెంట్ స్టైల్‌కి ఏ మాత్రం కూడా తీసిపోదండి. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టపడతారు. సో, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి.